నమస్తే, ఎట్లున్నారు? అంత మంచిదేనా? ఏం సంగతి? ఏంది నువ్వు చెప్పాలి సంగతులు. పొద్దునుంచెల్లి కనబడతలేవు. అక్కడ 4 ప్రోమోలు వచ్చినాయి. సంజనక్క అంతగానం గోస గోస ఏడుస్తా ఉన్నది. నువ్వేమో ముచ్చట్లేదు, పలుకు లేదు, ఉలుకు లేదు, ఎటు పోయినావు అని అంటారా? బయట కులం పంచాయతీలు, జాగ పంచాయతీలు, లొకేషన్ పంచాయతీలు, రాష్ట్రం పంచాయతీలు జరుగుతూ ఉన్నాయి. నువ్వేమో భాష పంచాయతీలు జరుగుతున్నాయి. నువ్వేమో భాష కదా మా ఆటో డ్రైవర్ అయినట్టుగా ఎడవేనవన్నా నువ్వు రివ్యూ చేయకుండా అని చాలామంది ఇన్స్టాగ్రామ్లో మెసేజ్లు పెడుతున్నారు. చూస్తున్నా కానీ పొద్దుగాల నాన్నని మళ్ళీ హాస్పిటల్ పట్టుకోవాల్సి వచ్చింది. సో నాకు పోయొచ్చినాక కూడా అంటే మూడింటికి వచ్చినాక కూడా ఫుల్ హెడ్ఏక్, అసలు నా వల్ల కాలేదు. పంటే నిద్ర కూడా వస్తలేదు. ఈరోజు కళ్ళు ఎట్లా అయిపోయినాయి, చిన్నగా ఘోరం ఉంది పరిస్థితి అంతా. హాలత్ ఆగమాగం ఉన్నది. ఇంకొక 10-15 రోజులు అయితే కొంచెం ప్రశాంతంగా పండుకునే టైం వస్తుందని చూస్తాను. 10 రోజులు ఓపిక పట్టాలి ఇక. సరే, 4 ప్రోమోలు ఉన్నాయి కదా, ఆ 4 గురించి మాట్లాడతా. దాంతోపాటు ఈ కులం పంచాయతీలు, జాగ పంచాయతీలు, భాష పంచాయతీలు అన్నిటి గురించి కూడా మాట్లాడతా. కొంచెం లెంత్ అయినా కానీ నిమ్మలంగా చెప్పే ప్రయత్నం చేస్తే మీరు వీలైతే ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టుకొని చూడుర్రి. నేను కొంచెం నా బ్రెయినే కొంచెం ట్రాఫిక్ జామ్లో ఉన్నట్టున్నది అంత జుమ్మాట అని. సో మొన్న వచ్చింది కదా సేమ్ కైండ్ ఆఫ్ హెడేక్. అయిపోద్దిలే, ఈ రెస్ట్ తీసుకుంటే మంచి నిద్రపోతే, మంచిగా రెస్ట్ తీసుకుంటే అంత సెట్ అవుతుంది. కానీ టైం దొరుకుతలేదు, కరెక్ట్గా టైం దొరుకుతలేదు. అంతా కొంచెం ఇటు అటు మెంటల్ టెన్షన్స్. రైట్, ఫస్ట్ థింగ్ 4 ప్రోమోలలో 4th ప్రోమో చాలా ఎమోషనల్గా అనిపించింది నాకు. 3 ప్రోమోల సారాంశం అది. ఆ 4th ప్రోమో సంజనక్కకి మరీ 0 ఇవ్వడం అనేది మాత్రం చాలా తప్పు. ఎస్పెషల్లీ సుమన్ శెట్టి అన్నకు 1 lakh ఇచ్చి, ఆయన పర్ఫార్మెన్స్కి ఇచ్చే రేటింగ్ 1 lakh ఇచ్చి, బర్నీ అన్నకి 50,000 ఇచ్చి సంజనక్కకి 0 ఇవ్వడం అంటే చాలా 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 తప్పు. ఎందుకంటే ఒక సుమనన్న ఆటలోకి వచ్చిండు, మాట్లాడిండు, కనీసం ఫస్ట్ మాట్లాడిండంటే దానికి కారణం సంజనక్క నామినేట్ చేసి, సంజనక్క ట్రిగ్గర్ చేస్తే, సంజనక్క పాయింట్అవుట్ చేస్తే అప్పుడు కదా, సంజనక్క సిగరెట్స్ దాచిపెడితే కదా వాయిస్ రేజ్ అయింది సార్ది. అప్పటిదాకా అసలు సుమనన్న కుయ్యన్లే కయ్యండి. అసలు ఉన్నాడా మనిషి? ఎందుకున్నాడు? ఏంద్రా నాయన? కూర్చుంటే సింపతి, నిల్చుంటే సింపతి, అంటే సుమనన్న మాస్ అని చెప్పి మాస్ బీజియం వేసి టీనీ అని చెప్పి ఏమి చేసినా అయ్యో పాపం అని చెప్పి పెట్టిరు తప్ప అసలు ఏమీ లేదు. ఫస్ట్ టైం మాట్లాడింది 8 మంది 9 మంది అనే టాపిక్ మీదకి వెళ్ళి, అండ్ సిగరెట్స్ దాచిన తర్వాత సంజనక్క మీద వచ్చిన కోపం మీదకి వెళ్ళి వచ్చిన మాటలు తప్ప అక్కడ ఎటువంటి జెన్యున్ గేమ్ అయినా కనిపించిందా? ఎక్కడన్నా ఏదన్నా జెన్యునిటీ ఏదైనా కనిపించిందా? ఏదైనా గేమ్ కనిపించిందా? లేదు. ఆ మనిషి నోరు తెరిచిందే సంజనక్క వల్ల. ఆయనకు 1,00,000, ఈమెకు 0. భరణి అన్న కోడిగుడు పంచాయతీ లేకపోతే అసలు భరణి అన్న సైలెంట్. అప్పటిదాకా ఏం లేదు, ఉన్నాడు అంటే ఏదో పెద్దరికం లెక్క ఉన్నాడు. కానీ ఆయన అనవసరమైన యజమాయిషి చెలాయిస్తుండని చెప్పి అందరు ఫీల్ అయ్యే టైం. అసలు భరణి అన్న చుట్టూ ఒక టాపిక్ నడిచిందంటే ఆ కొడుగుడు పంచాయతీ. అప్పటిదాకా పంచాయతీ లేదు, అవునా కదా? అసలు గేమ్ స్టార్ట్ చేసిందే సంజనక్క, గేమ్ను మలుపులు తిప్పిందే సంజనక్క. అట్లాంటిది సంజనక్క 0 అని అనడము. ఆమె రిక్వెస్ట్ చేసింది రకరకాలుగా. ఆమె బాల్ పట్టుకొని రిక్వెస్ట్ చేసినప్పుడు కూడా నో యూస్, ఎడి చేసినా నో యూస్. ఎందుకంటే అక్కడ సుమన్ శెట్టి, భరణి అన్న, తనుజ వీళ్ళందరూ ఒక టీం. కళ్యాణ్ కూడా వాళ్ళ టీంలోనే కలుస్తారు, తప్పది. ఎందుకంటే తనుజతోటి తోకెంబడి పోవాల్సిందే. సో ఇదంతా టీం. ఇక ఇమాన్యుల్ ఒక్క ట్రై చేసిండు. అక్కడ డిమాండ్ పవన్ కూడా సపోర్ట్ చేయలేదు, ఎవరూ సపోర్ట్ చేయలేదు. ఎవరికి వాళ్ళకి ఎక్కువ నెంబర్ రావాలనే ఉంటుంది. కానీ అక్కడ అందరూ ఓవరాల్గా చూసినా కానీ ఫిజికల్ గేమ్లే కాకుండా టోటల్గా గేమ్ని ఎప్పటికప్పుడు ఎంగేజింగ్గా ఉంచింది. చాలా చోట్ల మలుపులు తిప్పింది. ఏదో ఒక రకంగా ఎంటర్టైన్మెంట్ ఇచ్చింది, ఏదో ఒక రకంగా ఎంగేజ్ చేస్తే మాత్రం సంజనక్క. ఈరోజు సంజనక్క ఏడుస్తుంది. నాకు అనిపించింది వై నాట్ షీ ఈజ్ విన్నర్ కంటెస్టెంట్. కనీసం రన్నర్ అవ్వడానికి అర్హత లేదు ఆమెకి అనిపించింది. అంటే తనే కదా గేమ్ స్టార్ట్ చేసింది, తనే కదా గేమ్ని మలుపులు తిప్పింది. రైట్ చేసిందా రాంగ్ చేసిందా పక్కన పెట్టండి. అసలు ఒక టాపిక్ జరిగింది అంటే దానికి కారణం, ఇప్పుడు శివాజీ అన్న రైటా రాంగా పక్కన పెట్టండి, అమర్దీప్ని చిన్నగా పోక్ చేసి విడిచిపెడితే అమర్దీప్ రెచ్చిపోతే, ఇటు పల్లవి ప్రశాంత్ అమర్దీప్ ఇష్యూ జరిగి యావరిని దగ్గర తీసుకుంటే ఇదంతా గేమ్ అంతా జరిగింది అంతా కూడా శివాజీ అన్న చేతుల మీదకి వస్తుంది. అఫ్కోర్స్ శివాజీ అన్నతో కంపేర్ చేసేంత గేమ్ అని చెప్పను, కానీ ఒక రకంగా చెప్పాలంటే చాలా రకాలుగా మైండ్ గేమ్ ఆడి ప్రతి చోట కూడా ఉన్నది తన చుట్టే తిరిగింది. రీసెంట్ వీక్స్ అన్నీ కూడా తన చుట్టే తిరిగినాయి. అయినా కానీ ఆమెది గేమ్ లేదు అని అసలు ఎఫర్ట్సే కనబడతలేవు. సుమన్ శెట్టి అన్న సంజన దగ్గర ఎఫర్ట్స్ లేవని అంటాడు. ఆయన ఇచ్చిండే ఎఫర్ట్స్ ఏడికెళ్ళి పడుతున్నాయి చెప్పండి, ఏడికెళ్ళి పడుతున్నాయి? సుమన్ శెట్టి అన్న ఓట్లు ఏడికెళ్ళి పడుతున్నాయి?
చెప్పండి మీరు, చెప్పండి, గుండె మీద చేసుకొని చెప్పండి. ఎడికలు పడుతున్నాయి, ఎవరు వేస్తారు ఓట్స్, ఎడికలు వస్తున్నాయి ఓట్స్. చాలా చాలా మంచిగా అనిపించలేదు, నాకు నచ్చలే. మనం బయట కనబడుతున్న కులం పంచాయతీల గురించి, అక్కడ మీటింగ్ పెట్టిన కులం పంచాయతీ గురించి మాట్లాడుతున్నాం. కానీ కనబడని కులం పంచాయతీలు ఏమున్నాయి తెలుసా? ఎడికెళ్ళి ఓట్లు పడుతున్నాయి తెలుసా? జగమెరిగిన సత్యం. బయటకు చెప్పుకుంటే తప్పు, బయటకు చెప్పకపోతే రైట్. ఎవరికి ఏడికెళ్ళి ఓట్లు పడుతున్నాయి, ఏ కులాల నుంచి ఏ కులపోలకు ఓట్లు పడుతున్నాయి, ఎక్కడి నుంచి ఎవరు సర్వైవ్ అయితే వస్తున్నారు, ఎవరు టాప్ 5కి మాట్లాడుకొని వచ్చారు, ఏం జరుగుతుందో అందరికీ తెలిసిందే. అందరికీ ఓపెన్ సీక్రెట్. కానీ చూడు, బయటకు వచ్చి ఎవరైనా కులం గురించి మాట్లాడి, లేదంటే కులం మీటింగ్ దాంట్లోకి పోయి, ఇప్పుడు కళ్యాణ్ పడాల వాళ్ళ నాన్న గురించి మాట్లాడదాం పోయి, కులం అనే పాయింట్ తీసుకొచ్చారు. ఇప్పుడు కులం అనే పేరుతోటి అతను పబ్లిసిటీ చేసుకుంటుండు. కులం మీటింగ్లో పోయి మన కులపతను, మన పిల్లోడు, మన అబ్బాయి బిగ్ బాస్లోకి పోయిండు, మన అందరం ఓట్లు వేయాలి అని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్నది చెప్తున్నాం. అంతకంటే అగ్రకులాలు డైరెక్ట్గా సపోర్ట్ చేస్తూ వాళ్ళ కులానికి సంబంధించిన గ్రూపులలో ఆ పర్సన్స్కి సంబంధించిన ఫోటోలు పెట్టి మన కులపోడు రాబోయి, మన కులపోడు గెలిపించాలి, ఓట్లు వేయాలి, ఉంచాలి, టాప్ 5కి పంపాలి అని మాట్లాడుకుంటున్నారు. అవన్నీ బయటకు వస్తున్నాయి, బయటకు వస్తలే. ఆ కులపోళ్ళ ఓట్లు ఆ కులపోళ్ళకు మాత్రమే పడుతున్నాయి. తెలుసా అంత పెద్దది జరుగుతుంది. అవన్నీ మనం మాట్లాడడం. ఇక్కడ మనం బయట మీటింగ్లో కనబడరు కాబట్టి ఇప్పుడు వీళ్ళు దొరికితే దొంగ, దొరకకపోతే దొర అన్నట్టు అడుతుంది. అసలు ఎట్లా సర్వైవ్ అవుతారు అనేది కూడా తెలియని క్వశ్చన్ మార్క్ వేసుకున్న కంటెస్టెంట్లు కులం ఓట్లతో ముందడికి వస్తారు. తెలుసా? ఇది బిగ్ బాసా మరి పాలిటిక్స్ అంటే? పాలిటిక్స్లో కూడా ఉండొద్దు కులం పంచాయతీ, పాలిటిక్స్లో ఉండొద్దు, ఈడ ఉండొద్దు. కానీ ఉండొద్దు అంటే ఉండకుండా ఉంటుందా? ఏడికాడికి మళ్ళీ ఇదే పంచాయతీ నడుతూనే ఉంటుంది. మనం బాగుపడే ఏం లేవు తొక్క. మంచి కంటెస్టెంట్ ఓటేయంటారా అంటే ఓటేస్తారా? వేయరు. బాగున్నారు కంటెస్టెంట్, వెరీ నైస్ కంటెస్టెంట్ ఓటేస్తారా? వేయరు. ఇప్పుడు ఇమాన్యుల్ కూడా విన్నర్ రేస్లోకి పోకపోవడానికి కారణం కూడా అదొకటి అవుతుంది తెలుసా? అది కూడా ఒకటి అవుతుంది తెలుసా? వాస్తవం మాట్లాడుకుంటే మనం బయట కనబడుతుంది మాత్రమే మాట్లాడుకుంటున్నాం, లోపల ఉన్నది మాత్రం మాట్లాడతలేం. లోపల ఉంది, చాలా ఉంటుంది, నాటుకుపోయి ఉంటుంది. ఎస్పెషల్లీ తెలంగాణ కంటే ఆంధ్రాలో ఎక్కువ ఉంటుంది ఈ పంచాయతీ. తెలంగాణ మరీ అంత పర్టికులర్గా కులం అని పట్టుకొని కూర్చోరు, కానీ కొంచెం ఉంటుంది, కానీ ఇంత ఉండదు వ్యాస్ట్గా. ఇప్పుడు ఆంధ్రాలో ఉన్నంత వ్యాస్ట్గా ఉండదు తెలంగాణ కులం పంచాయతీ. అంత పెద్దగా ఏం పట్టించుకోరు, మరీ అంత టూ మచ్గా పోరు. మనోడు మన కులపోడు అంటే చాలు తీరా, మన కులపోడు అయితే వాడికి తోడిచి పెడతారా వాడు అనే సిచ్యువేషన్ ఉంటుంది ఇక్కడ. అయితే ఏంది, మన కులం అయితే ఏంది ఏమిస్తుంది, కులం ఏమైనా తిండి పెడతానా అంటారు. ఆ పాయింట్లోకి వస్తారు. కానీ అటు సైడ్ అట్లా ఉండదు. మన కులం హీరో అయితే తోపు, మన కులం కంటెస్టెంట్ అయితే తోపు, మన కులం పొలిటీషియన్ అయితే తోపు. ఆ టైప్లో అటు సైడ్ బాగుంటుంది. అది తెలిసిందే, ఓపెన్ సీక్రెట్. అదే ఓపెన్ బుక్, ఓపెన్ సీక్రెట్. ఇక్కడున్న దాన్ని తీసుకుని పోయి అక్కడ కూడా చేర్చారు. అమెరికాలు, ఆఫ్రికాలు, ఆస్ట్రేలియాలు, యుగాండాకి పోయినా కానీ ఈ గండ మాత్రం పోతలేదు. ఏ గండాలలో గండ పెండురియాలలో దాచిపెట్టాం కానీ నా పిండం పుట్టింది నా కులానికే అని చెప్పి మాట్లాడే రకాలు ఉన్నాయి. ఇవి మాట్లాడుకున్నా దండగలే, మారేటోళ్ళు ఎవరు. ఎంత చదువుకుంటేంది, ఎంత చదువుకున్నా మారతలేదు అది, అంతే జీన్స్లో ఉండిపోయింది. మళ్ళీ నీ రక్తం ఒకటే నా రక్తం ఒకటే అని చెప్పి చూపిస్తాను మారుతారు. నా రక్తం నా కులం రక్తం అంటారు. అట్లుంటుంది. ఏం మారాడు మనిషి, మారినట్టు నటిస్తాడు అంతే పైపైన, కానీ లోపల మాత్రం అదే. ఫారెన్ పోయి మరి ఆడ మొత్తం అంటించి పాడేసారు, మొత్తం గబ్బు లేపిడిచి పెడతారు. ఆడనన్న పోయి ప్రశాంతంగా కులం మతం అన్నీ వదిలేసి ప్రశాంతంగా బతుకుతారా అంటే అక్కడ పోయి కూడా అంటించారు మొత్తం. సరే, ప్రోమో నెంబర్ 1లో మనకు టాస్క్ ఎక్స్ప్లెయిన్ చేసారు. అయ్యో ఇదంతా ఓకే అబ్బా, ప్రోమో నెంబర్ 3 గురించి మాట్లాడాలంటే కానీ ఏందబ్బా ఇమ్యూనిటీ ఏంది, మళ్ళీ టికెట్ టు ఫినాల్నా, మళ్ళీ ఇంకో టికెట్ టు ఫినాల్నా, టికెట్ టు ఫినాలే 2, ఫస్ట్ ఫైనలిస్ట్ 2, లేదంటే సెకండ్ ఫైనలిస్ట్ అని పెట్టేయండి. సెకండ్ ఫైనలిస్ట్ టాస్క్ అన్నట్టు కదా. అదేంటది ఓట్ల ప్రకారంగా టాప్ 5 పోతారేమో నేను అనుకున్నా. కాదా, ఇప్పుడు ఒక టాస్క్ ఆడి ఇమ్యూనిటీ సంపాదించి టాప్ 5 వెళ్ళిపోతారా? ఏందబ్బా ఇది, సెకండ్ ఫైనలిస్ట్ ఏంది, ఇమ్యూనిటీ ఏంది? టాస్కులు ఆడాలంట, సిరీస్ ఆఫ్ టాస్క్లు. ఈ వారం అంతా ఏం చేయాలో తెలియక సెకండ్ ఫైనలిస్ట్ అనేది పెట్టారు. ఒక పని చేయండి, అన్ని టాస్కులు పెట్టే పోర్రి. ఓటింగ్తో బ్యాటింగ్ చేసి మంచి కంటెస్టెంట్ని అవుటింగ్ చేసి లోపల ఉన్న డేటింగ్ కపుల్కి ఇన్ని రోజులు కొంచెం ఏందో ఎంత చిందర వందర గందర గోలం. సో ఇంకో టాస్క్ ఉంది, ఇమ్యూనిటీ టాస్క్. దాంతో మనకి టాస్క్ కంటిన్యూ అవుతుంది. ఆ టాస్క్లో గెలిచిన వాళ్ళకి ఇమ్యూనిటీ వస్తే డైరెక్ట్గా వాళ్ళు సెకండ్ ఫైనలిస్ట్ అయిపోతారు. దట్స్ ఇట్. సరే, అది ప్రోమో 3 ముచ్చట.
అది చూస్తుంటే మనకి ఇమాన్యుల్ దంచి కొట్టిండే ఆ గేమ్. అందరూ రెండోది ఎత్తున్న టైంకి మనోడు మూడోది వేస్తుండు చూసిరా. సుమనన్న ఇంకా ఒకటోది దిద్దే టైంకి అందరు రెండోది అయింది. సుమనన్న రెండో దానికి వచ్చేసరికి ఇమాన్యుల్ మూడోది వస్తుంది. ఇక అక్కడ తనుజ కూడా చిక్కుపడ్డది, ఓ తిరిగింది బాల్ తిరిగింది, రా కలిగింది ముక్కలు కట్ట అని అంటుంది. సో అంత ప్రేమగా పిలుస్తుంది అనమాట. ఓకే, సరే నెక్స్ట్ సెకండ్ ప్రోమో, థర్డ్ ప్రోమో ఇవన్నీ చూస్తే మెల్లగా నైస్గా అందరూ 2.5 కావాలని స్టార్టింగ్ కూడా పెట్టారు. ఆయన సంజనక్కకి మాత్రం తనుజ, సుమన్ శెట్టి అన్న, భరణి అన్న వీళ్ళందరూ కూడా ఇవ్వడానికి వీల్లేదన్నారు. ఇక మిగిలిన వాళ్ళు ఎవరు? కళ్యాణ్ మాట్లాడచ్చు, మాట్లాడలేదు చెప్పలేము కానీ సరే కళ్యాణ్, డిమాండ్ పవన్ అండ్ ఇమాన్యుల్ ఇటు 3 ఉన్నాయి, అటు 3 నోట్స్. ఖచ్చితంగా డిమాండ్ పవన్ సంజనక్కకి సపోర్ట్ చేయడు. ఫస్ట్ దేర్ ఎండ్స్ అ మ్యాటర్ ఫస్ట్ అయిపోయింది. భరణి అన్నకి 50,000 ఇచ్చారు, ఆమెకి 0 ఇచ్చారు, ఆమెను తీసుకుపోయి జైల్లో పడేసారు. ఆమెకు జైల్లో ఉన్నప్పుడు సీక్రెట్ టాస్క్ ఒకటి ఇచ్చారు. జైల్లో నుంచి 3 సార్లు బయటకు రావడం, టెక్నికల్గా ఎవరు చూడకముందు బయటకు రావడం అనేది చెప్పారు. అందులోకి వెళ్ళి బయటకు వచ్చిందంటే సక్సెస్ఫుల్గా సీక్రెట్ టాస్క్ కంప్లీట్ చేసింది. కానీ నెక్స్ట్ టాస్క్కి అంటే నెక్స్ట్ ఏదైతే టాస్క్ ఉందో దానికి ఎలిజిబిలిటీ లేదు అన్నట్టుగా పెట్టినట్టున్నారు. అందుకే టాస్క్లో లేదు. సంజనక్క ఘోరంగా ఎడుతుంది. ఎంత అంటే అసలు లాస్ట్ వీక్ అన్నా నామినేషన్స్ లేవు కదా, హ్యాపీగా ఉందామని అనుకున్నా. కానీ నేను ఒక ఎమోషనల్ ఫుల్ని, అసలు ఇది ఒక గేమ్ అనేది మర్చిపోయినా నేను అని చెప్పి బాధపడతాను. అందరూ మనోళ్ళే కదా, మనం అయిపోయినాం కదా, అంత క్లోజ్ కదా అనుకున్నాం. కానీ అయినా సంజనక్కని వాళ్ళు అక్కడ క్లోజ్గా ఫీల్ గారు. భరణి అన్న కానీ, సుమన్ శెట్టి అన్న కానీ, తనుజ కానీ గట్టి ఓట్లు ఏంటి రా భయ్య, విన్నర్ చేసేరు ఈ లొల్లి పంచేతుకున్న వారే కదా. చెప్తానా, సంజనక్కని విన్నర్ చేయరయ్యా నేను కోరుకుంటున్నా. నాకైతే సరే అంటే ఆమె చేసిన ఏంటి రైట్స్ అని కాదు, ఇక్కడ ఏంటంటే ఆమె వర్త్ కాదా, జీరోకి వర్త్ ఎట్లయితుంది అనే ఒక పాయింట్లో నాకు కొంచెం బాధ అనిపించింది అంతే. సరే, ఈ 3 ప్రోమోల తర్వాత మనం జాగ పంచాయతీ గురించి మాట్లాడదాం అనుకున్నాం. అదే వేర్ షీ ఫ్రమ్ అంటే తనుజ కర్ణాటక నుంచి వచ్చింది కదా అనే పాయింట్ తోటి మరి తెలుగు వాళ్ళు గెలవాలి అని చెప్పి ఇక్కడ వాళ్ళు స్టార్ట్ చేస్తే, కన్నడ కంటెస్టెంట్ తెలుగులో పోయి దుమ్ము లేపుతుంది, మన కన్నడ వాళ్ళు తెలుగు బిగ్ బాస్ చూసినా చూడకపోయినా ఓట్లు వేయాలని చెప్పి వాళ్ళు ప్రచారం స్టార్ట్ చేశారు. భలే ఉన్నది కదా. అంటే లాస్ట్ సీజన్లో కొన్ని మాటలు విన్నాను నేను. అంటే కన్నడ కంటెస్టెంట్ అనే డిస్కషన్, తెలుగు కన్నడ కంటెస్టెంట్ అని బాగా డిస్కషన్ జరిగినప్పుడు అక్కడ గ్రూపులలో ఇక్కడ గెలవాలన్నా మనవాడే గెలవాలి, అంటే ఎక్కడ గెలవాలన్నా మనవాడే గెలవాలి, తెలుగులో అయినా కన్నడలో అయినా మనవాడే గెలవాలి, చూపిద్దాం మన సత్తా అని చెప్పి వాళ్ళకి బాగానే సర్క్యులేట్ చేసుకున్నారు. అదేవిధంగా గట్టిగా చేసిరు, ప్రయత్నం చేసిరు, విన్నర్ని చేసిరు వాళ్ళంతా. సేమ్ అదే పిఆర్ స్ట్రాటజీ, సేమ్ అదే అక్కడ ఉన్న వాళ్ళ ఏ గ్రూపులలో అయితే అప్పుడు నిఖిల్ మలయక్కలకి ఏదైతే కన్నడ కంటెస్టెంట్ విన్నర్ కావాలి తెలుగు బిగ్ బాస్ని మనం అక్కడ వేయాలి అన్న పాయింట్ తోటి ఎట్లయితే సర్క్యులేట్ అయిందో సేమ్ ఇప్పుడు అదే సర్క్యులేట్ అవుతుంది ట్విట్టర్లో కానీ. అక్కడ బిగ్ బాస్ లవర్స్, బిగ్ బాస్ పేజెస్, అక్కడున్న బిగ్ బాస్ రివ్యూవర్స్ ఉంటారు కదా, వాళ్ళు కూడా పోయినసారి నిఖిల్ కోసం వీడియోస్ చేశారు. అక్కడున్న కన్నడ బిగ్ బాస్ రివ్యూవర్స్, తెలుగులో మన కన్నడ కంటెస్టెంట్ చాలా టాప్లో ఉన్నాడు, అతనికి మనం అందరం ఫినాలే వీక్లో సపోర్ట్ చేయాలి, ఓట్లు వేయాలి అని చెప్తే అక్కడున్న బిగ్ బాస్ లవర్స్ అందరూ కూడా ఆ టైంలో ఓట్లు వేసారు అనేది మనకి. అక్కడ జాబులు చేస్తున్న తెలుగు వాళ్ళు ఉంటారు కదా, ఇటు గ్రూపులలో తిరుగుతుందన్న, ఇక్కడ అందరూ కూడా సపోర్ట్ చేయాలని చెప్పి అనుకుంటున్నారన్న, ఇక్కడ కంపెనీలో ఉన్న వాళ్ళంతా మా ఫ్రెండ్ సర్కిల్లో ఉన్న వాళ్ళంతా కూడా మాట్లాడుకుంటున్నారన్న అని మెసేజ్ పెట్టేటోళ్ళు. ఇప్పుడు కూడా మళ్ళీ సేమ్ అవే మెసేజ్లో వస్తున్నాయి. సేమ్ అదే లాస్ట్ ఇయర్ స్ట్రాటజీ నడుస్తుందన్న, సేమ్ ప్యాటర్న్ అన్న. అంటే ఎస్, తెలుగు బిగ్ బాస్ చూసేటోళ్ళకంటే చూడని వాళ్ళు కూడా ఓటు వేయడం వల్ల ఏంటంటే ఆటోమేటిక్గా గెలుపు అనేది వాళ్ళకి అవుతుంది. సో దీన్ని దాటి గెలవాలంటే చాలా కష్టం. సో కళ్యాణ్ పడాలకి ఇప్పుడు మనం అన్అఫిషియల్ ఓటింగ్ పోల్స్ చూస్తుంటే కళ్యాణ్ పడాలకి 39% ఓటింగ్ ఉంది, అదే తనుజాకి 36% ఉంది. ఈ లెక్కన అంటే అందరిది ఉంది పోల్, కరెక్ట్ పోల్లే, అంటే ఒరిజినల్ పోల్సే, పాత పోల్స్ కాదు నేను చెప్పేది. కళ్యాణ్కి 39%, తనుజాకి 36%, డిమాండ్ పవన్కి 5%, సంజన గర్లాని అక్కకి 5%, భరణి అన్నకి 4%, సుమన్ శెట్టి అన్నకి 4%, ఇమాన్యుల్ కూడా 4%. ఎందుకు డిమాండ్ పవన్కి పెరిగిందంటే ఎస్, డిమాండ్ పవన్కి కొంచెం పెరిగింది. సో ఇమాన్యుల్కి ఆటోమేటిక్గా అట్లా బ్యాలెన్స్డ్గా అయిపోయింది, నార్మల్గా అయిపోయింది. సో డిమాండ్ పవన్కి రీతు చౌదరి ఓటింగ్ కూడా ప్లస్ అయినట్టుంది. ఇమాన్యుల్కి సపరేట్గా బయట నుంచి ఎవరిదైనా ఓటింగ్ వచ్చి ప్లస్ అయిద్దా అంటే కాదు, ఇమాన్యుల్ ఓటింగ్ ఇమాన్యుల్కే ఉంటుంది. మరి ఇలాంటి పీక్స్ టైంలో ఇమాన్యుల్ని ఎంకరేజ్ చేస్తలేరంటే ఇన్ని రోజులు నామినేషన్లో లేడు, ఎవరు ఎంకరేజ్ చేస్తారు చెప్పు. సరే, ఇవన్నీ కూడా అన్అఫిషియల్ పోల్స్. అఫీషియల్లో ఏమైనా గట్టిగా ఉంటుందంటే ఈ మెసూర్గాల్ ఓట్స్ స్టార్ట్ అయితే కనుక మనకు అఫీషియల్ పోల్స్లో ఎట్లుందనేది తెలుస్తుంది. ఒక 3 రోజులు అయిందనుకో, మనకి అఫీషియల్ నుంచి కూడా కొంత ఇన్ఫర్మేషన్ మనకు మ్యాక్సిమస్ నుంచి వస్తుంది కాబట్టి అప్పుడు మనం గట్టిగా చెప్పుకోగలుగుతాం. పోయినసారి మనకి సడన్గా నామినేషన్లకు వచ్చిన 10 వారాలతో తర్వాత అన్నప్పుడు ఇమాన్యుల్కి ఓటింగ్ పడుతుందా పడతలేదంటే బయట పోల్స్ చూస్తే లేదు. కానీ మనకి ఇన్ఫర్మేషన్ ఏమొచ్చింది, మిస్డ్గా ఓట్స్ దంచి కొడుతున్నాడట ఇమాన్యుల్కి, టాప్ నాచ్ ఓటింగ్ పడుతుందట అని అన్నారు. కానీ విన్నర్ కంటెస్టెంట్ ఓటింగ్ పడుతుందంటే లేదు.
కానీ గట్టి ఓటింగ్ పడ్డది, 20% దాకా పడ్డది ఓటింగ్. విన్నర్ కంటెస్టెంట్కి 30% పడితే ఇమాన్యుల్కి 20% పడ్డది, అంటే గొప్పే కదా అన్నట్టుగా మాట్లాడుకున్నాం. లైక్ దట్ అట్నే జరగవచ్చు ఇమాన్యుల్కి తర్వాత ఓటింగ్ పడవచ్చు. కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్ చూస్తుంటే ఇమాన్యుల్కి కూడా బర్నీ అన్న, సంజనక్క అంటున్నా, సుమన్ శెట్టి అన్న, బర్నీ అన్న అండ్ ఇమాన్యుల్కి సేమ్ ఓటింగ్ పడుతుంది. సో ఇది ఓటింగ్ ప్యాటర్న్ నడుస్తుంది. సో ఇప్పుడు లాస్ట్ వీక్లో ఏమైందంటే తనుజాకి మనం చూస్తుంటే ఇక్కడ 36% ఉంటుంది, కానీ ఈ పర్సంటేజ్కి కళ్యాణ్కి 39 కనబడుతుంది, తనుజాకి 36 కనబడుతుంది. కానీ ఇక్కడ మనం తెలుగు బిగ్ బాస్ చూస్తున్న వాళ్ళ ఓటింగ్ అదే తెలుగు బిగ్ బాస్ చూడని వాళ్ళ ఓటింగ్ యాడ్ అవుతుంది చూడు. ఇప్పుడు మనకి కాలేజెస్, స్కూల్స్లో ప్రమోషను, హాస్టళ్ళలో ప్రమోషన్, ఇట్లాంటివన్నీ చేసి యూనివర్సిటీలలో, కాలేజీలలో, చదువుకున్న కాలేజీలలో ప్రమోషన్ చేయడం వల్ల ఆ స్టూడెంట్స్ అంతా ఓట్స్ వేస్తారు. ఆ ఓట్స్ అంతా ప్లస్ అవుతాయి, ఫైన్, గుడ్. కానీ వీళ్ళంతా తెలుగు బిగ్ బాస్ చూసేవాళ్ళు. తెలుగు బిగ్ బాస్ చూడని వాళ్ళ దగ్గర నుంచి ఓటింగ్ పడుతుంది చూడు, అది అనూహ్యంగా ఉంటుంది, గట్టిగా ఉంటుంది. ఒక స్టేట్లో ఉన్న కన్నడ పీపుల్ నుంచి వాళ్ళ బిగ్ బాస్ లవర్స్, అంటే వాళ్ళ బిగ్ బాస్ లవర్స్ మన దగ్గర ఎంతమంది అయితే ఉంటారో, కనీసం 1,00,000 మంది అన్న కరడు కట్టిన బిగ్ బాస్ లవర్స్ అనేటోళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరూ ఓటేసినానికి ఎట్లుంటుంది, అరే మన అమ్మాయి రా అక్కడ బాగా ఆడుతుంది అంటే ఎట్లుంటుంది, జమ్మని వస్తుంది. అదే గెలుపుకి రహస్యమై కూర్చుంటుంది. చూద్దాం ఈసారి కూడా గెలిచినంటే సేమ్ ప్యాటర్న్, సేమ్ రహస్యం. మళ్ళీ ఫర్దర్గా ఎప్పుడు కూడా కన్నడ కంటెస్టెంట్ ఎవరన్నా ఉంటే కనుక ఈజీగా వాళ్ళు గెలుస్తారని మనం అనుకోవచ్చు, ఊహించుకోవచ్చు. ఇంకా మన ఊహకి వదిలేయాల్సిన అవసరం లేదు, ఆటోమేటిక్గా ఇది ప్లస్ అవుతుంది అని. అండ్ ఇక్కడనే మనం గమనించాల్సింది ఏంటంటే సంజనక్క కూడా కన్నడ లాంగ్వేజ్, అంటే కన్నడిగా, తను కూడా ఒక కన్నడిగా కాబట్టి తనకి మరి తనుజ ఓటింగ్ ఏమైనా షేర్ అయిద్దా, ఇప్పుడు ఇంత ఎమోషనల్ సిచ్యువేషన్ జరిగిన తర్వాత ఏమైనా షేర్ అయిద్దా అంటే ఇది ఒక క్వశ్చన్ మార్క్. ఎందుకంటే తనుజాకి ఉన్న క్రేజ్ సంజనక్కకి రాలే. సంజనక్కనే గేమ్ తిప్పింది, సంజనక్కనే గేమ్ ఆడింది, కానీ తనుజ సైలెంట్గా ఉన్న, తనుజాకి ఓటింగ్ వచ్చింది, కానీ సంజనక్క ఓటింగ్ రాలే. మేబీ అటు నుంచి వెళ్ళి ఓటింగ్ మరి సంజనక్కకి షేర్ అయితే కనుక మొత్తం సినిమా మారిపోద్ది, చెప్పలేము. అప్పుడు సంజనక్క విన్నింగ్ రేస్లో కురికినా, మనకు తెలియకుండా విన్నింగ్ రేస్లో కురికినా ఆశ్చర్యపోకలేదు. కానీ చెప్తున్నా, ఇప్పుడైతే పాసిబిలిటీస్ అయితే తనుజ అండ్ కళ్యాణ్ కనబడుతున్నాయి. మిస్డ్ కాల్ ఓటింగ్స్ యాడ్ అయిన తర్వాత మరి ఇమాన్యుల్కి ఏమైనా ఎడ్జ్ వచ్చిందా, సంజనక్కకి ఇంత సిచ్యువేషన్ జరిగిన తర్వాత, ఇంత తొక్కేస్తున్న తర్వాత ఆమె టాప్ 5కి పోదా, ఏం జరుగుతుంది అనేది మనం తర్వాత మాట్లాడుకుందాం ఒక 3 రోజుల తర్వాత. సో ఇప్పుడైతే ఈ కన్నడ లాంగ్వేజ్ అనే పంచాయతీని తీసుకురావడం అనేది కొత్తది కాదు. అండ్ ఇక్కడున్న వాళ్ళు తెలుగు కంటెస్టెంట్ గెలవాలని చెప్పి మొత్తుకుంటారు. అక్కడ ఉన్న వాళ్ళు ఏమో మా కన్నడ కంటెస్టెంట్ తెలుగు బిగ్ బాస్ కూడా గెలవాలి అని చెప్పి వాళ్ళు అనుకుంటారు. అండ్ ఇక్కడున్న చాలామంది కూడా సగం మంది, అంటే ఇప్పుడు కళ్యాణ్కి ఒక 40%, 39% ఉంటుంది, 36% తెలుగు పీపుల్, తెలుగు ఆడియన్స్. భాషా భేదాలు ఏవి ఉండవు మన దగ్గర తెలుగు వాళ్ళకి. చాలా వరకు భాషా భేదాలు ఉండవు, కులం పంచాయతీలు ఉంటాయి కానీ భాషా భేదాలు ఉండవు. మన దగ్గర చాలామంది నాన్ తెలుగు ఆర్టిస్టులు చాలామంది పాపులర్ అండ్ బాగా ఎంకరేజ్ కూడా చేస్తాం. ఎందుకంటే మన దగ్గర అట్లాంటి భేదాలు ఉన్నాయి. ఇప్పుడు కన్నడ వాళ్ళు కన్నడలోనే మాట్లాడాలని, మరాఠీ వాళ్ళు మరాఠీలోనే మాట్లాడాలని, ఇప్పుడు తమిళ వాళ్ళు తమిళ్లో మాట్లాడాలని పంచాయతీలు అన్నీ ఉంటాయి. కానీ మన దగ్గర హైదరాబాద్లో అట్లాంటివి ఏముండే. ఇంకా మన తెలుగులో ఉన్న, మన హైదరాబాద్లో ఉన్న దారుణమైన సిచ్యువేషన్స్ ఏంటంటే, మన తెలుగు వాళ్ళల్లో సెకండ్ లాంగ్వేజ్ కంపల్సరీ తెలుగు పెడితే అట్లా పెట్టడానికి లేదు, మా లాంగ్వేజ్ మేము చూజ్ చేసుకుంటాం, తెలుగు మేము నేర్చుకోవాల్సిన, ఖచ్చితంగా మా మీద రుద్దాల్సిన అవసరం ఏముందని నాన్ తెలుగు పీపుల్ రెసిడెంట్స్ అంతా కూడా ర్యాలీలు, ధర్నాలు చేసిన రోజులు ఉన్నాయి మన దగ్గర. అంటే తెలుగు కంపల్సరీ ఎట్లా చేస్తారు మీరు, మా ఇష్టం ఉన్న లాంగ్వేజ్ మేము సెలెక్ట్ చేసుకుంటాం, మీరు మా మీద రుద్దేది ఏంది భాష అని చెప్పి నాన్ తెలుగు రెసిడెంట్స్ తెలుగు స్టేట్లో బతుకుతూ తెలుగుని అవమానపరుస్తూ ర్యాలీ చేసిన రోజులు ఉన్నాయి. ఇది మన దగ్గర ఉన్న గొప్పతనం, గర్వకారణమైన విషయం. సో ఈ లెక్కన మన దగ్గర అట్లాంటి భాషా భేదాలు ఏమి ఉండవు. కాబట్టి మనం ఎంకరేజ్ చేస్తాం, ఆదరిస్తాం, అది ఆప్యాయత గురిపిస్తాం. అందుకే కదా తెలుగు కంప్లీట్గా రాని హిందీ కంటెస్టెంట్లను కూడా తీసుకొచ్చి మన మీద రుద్దే ప్రయత్నం చేస్తారు. వేరే భాష కంటెస్టెంట్లు తెలుగు రాని వచ్చి నత్తిబిత్తి తుత్తు అట్లా మాట్లాడేటోళ్ళని కూడా తీసుకొచ్చి తెలుగు కంటెస్టెంట్లో పెడతారు. ఎందుకంటే మన దగ్గర తెలుగులో కంటెస్టెంట్లు లేరు, తెలుగులో జనం కరువు. బేసిక్ ఏంటంటే తెలుగు వచ్చిన వాళ్ళు లేరు. మన దగ్గర తెలుగు వాళ్ళు ఎవరు ఉన్నారు చెప్పండి, నాకు వచ్చా తెలుగు, నీకు వచ్చా, మనం కంటెస్టెంట్గా పనికి వస్తామా? అంటే తెలుగు వచ్చిన వాళ్ళు లేరు కాబట్టి నడిపిస్తూ ఉంటారు అంతే. ఇది మన గొప్పతనం. ఎందుకంటే తెలుగులో యాక్టర్స్ లేరు, తెలుగులో ఇన్ఫ్లుయెన్సర్స్ లేరు, తెలుగులో ఆర్టిస్టులు లేరు, తెలుగులో బిగ్ బాస్ ఓరియంటెడ్గా వీడియోస్ చేసేటోళ్ళు తెలుగు వాళ్ళు లేరు మన దగ్గర. పాపం మనం ఏమైనా కొంచెం అంతో ఇంతో తెలుగు నేర్చుకుని వచ్చిన వేరే భాష వాళ్ళు ఉన్నారు తప్ప మన దగ్గర తెలుగు వాళ్ళు ఎవడున్నారు చెప్పు. అంటే బిగ్ బాస్ కంటెస్టెంట్కి ఉపయోగపడేంత తెలుగు వాళ్ళు ఉన్నారా మన దగ్గర? మనంతా ఏదో ఉత్తోళ్ళంగా. సో అట్లా ఈవెన్ బిగ్ బాస్ మేనేజ్మెంట్ కూడా తెలుగు వాళ్ళు ఉండరు. ఎందుకంటే మన దగ్గర తెలుగులో షో నడిపించేంత తెలుగు కళ్ళు ఉన్నారా చెప్పండి? మనమంతా డుమ్రిగాళ్ళం. బయట నుంచి రావాలి, వేరే భాషడు వచ్చి మనకి షోలు చేయాలి, వేరే భాషడు వచ్చి మన దగ్గర నటించాలి, వేరే భాషడు వచ్చి నడిపించాలి, అంతే. అది మన గొప్పతనం. మన తెలుగులో అంటే అట్లా ఉంటే గొప్ప ఉంటుంది బేసిక్గా. మళ్ళీ మనం కులాలని కొట్టుకుంటాం, అది దిక్కుమల్ల పంచాయతీ.
మనం కొట్టుకొని అవతలోనికి స్పేస్ ఇచ్చి అవతలోని ఆరాధించి అవతలోనికి ఆరతులు పట్టాలి, కానీ మనం తిట్టుకోవాలి. నీ ఆ కులం నాది ఈ కులం. బయట నుంచి వచ్చేటోడు ఏ కులమైనా పర్లేదు మనకి. ఏ కాకులం ఆ టైంలో కాకులం. మన కులానికి అడిగి వచ్చేసరికి కాకులు లెక్క కొట్టాడుకోవాలి. చికాకులు, పరాకులు. మన కులపోడు కాకపోతే వాడు ఎంగిలాకు. అమ్మ సరే, మొత్తానికైతే బిగ్ బాస్ ఓటింగ్లో కులం పంచాయతీ, జాగ పంచాయతీ, మతం పంచాయతీ ఇవన్నీ ఎప్పటి నుంచో ఉన్నాయి, కొత్తవి కాదు. అండ్ ఇవి ఇప్పుడు చెప్పినోడు చేస్తున్నాడు, చెప్పనోడు చేస్తలేడని కాదు, అందరూ చేస్తున్నారు. చెప్పి చేసేటోడు దొంగ అవుతాడు, చెప్పక చేసేటోడు దొరలెక్క చలామణి అవుతాడు. చెప్పక చేసేటోడు చాప కింద నీరులాగా టాప్ 5లో కొరుకుతారు. చెప్పి చేసేటోళ్ళు ఏమో కంట అవుతారు. మనుషులకి ఏంద్రా వాడు అట్టా ఇట్రా ఏంద్రా నరుడి కన్నుకి రాయినా పగిలిపోద్ది డైలాగ్ ఇక్కడ విన్నట్టుందా? ఆ టైప్లో చేస్తారు. అది మ్యాటర్. సరే, కళ్యాణ్ పడాల విన్నర్ కావాలన్నా, లేదంటే తనుజ విన్నర్ కావాలన్నా, లేదంటే సంజనక్క విన్నర్ కావాలన్నా, ఇమాన్యుల్ విన్నర్ కావాలన్నా, మీరు ఎవరు విన్నర్ కావాలనుకుంటున్నారు? అండ్ మీ ఓట్లు ఎవరికి వేస్తారు? ఈ దారుణమైన డ్రాస్టిక్ సిచ్యువేషన్ తర్వాత సంజనక్కకి సింపతి వర్కౌట్ అయ్యి ఓటింగ్ పెరుగుతుందేమో అని నేను అనుకుంటున్నా. చూద్దాం. కానీ నాకు తెలిసైతే 2.5 లక్షలకి ఇమాన్యుల్ వర్త్. 2.5 లక్షలు వర్త్ ఇమాన్యుల్కి 2.5 లక్షలు ఇచ్చిరు. కంగ్రాచులేషన్స్. రెండో ప్లేసు 2 లక్షలు తనుజకి ఇచ్చిరు. ఓకే, పర్లేదు, ఎందుకంటే బయట బజ్ నడుతుంది కాబట్టి 2 లక్షలు ఇవ్వచ్చు. డిమాండ్ పవన్కి 1.5 ల్యాక్ ఇచ్చిరు. ఓకే, కానీ సుమన్ శెట్టికి 1 ల్యాక్ ఇచ్చారు. అక్కడైనా సంజనక్కని పెట్టడానికి లేదా? ఏం కంటెంట్ ఇచ్చిండే? మాట్లాడు అని రీతు పోయేటప్పుడు బతిలాడుతుంది, మాట్లాడు అని. సుమన్ శెట్టికి 1 ల్యాక్. ఎందుకు బుద్రకిచ్చారు, ఎందుకు బుజ్జగిచ్చారు, ఎందుకు క్యూటీ అన్నారో, ఎందుకు డార్లింగ్ అన్నారో తెలియదు. ఆయన డార్లింగ్ పనులు, క్యూటీ పనులు ఏమన్నా చేసిండు ఎప్పుడన్నా? ఏం లేవు. ఏందో ఏమొచ్చింది చెప్పి, ఎక్కడికి వెళ్ళి వచ్చింది చెప్పి ఓట్లు? మళ్ళీ అంటాను, ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి? అక్కడికి వెళ్ళి కాదా? సరే, బర్నీ అన్నకి 50. సరే, బర్నీ అన్న 50 వర్తే, పర్లేదు. కానీ సుమన్ శెట్టి అన్నకి మాత్రం ఖచ్చితంగా సుమన్ శెట్టి అన్న ప్లేస్ సంజనాకి ఇవ్వాల్సిందే. సంజనాక ప్లేస్ సుమన్ శెట్టి అన్నకి ఇవ్వచ్చు. ఏమి లేదు అక్కడ, ఉత్తదే అట్లా వచ్చింది ఫ్లూక్లో. ఇది ఇంకేమున్నాయి? ఇవన్నీ కామన్ అబ్బా, క్యాస్ట్లు గీస్ట్ బూస్ట్లు దాని నుంచి ఎంత వస్తే పవల్ దగ్గర 2 వస్తూనే ఉంటాయి. బయటకు వచ్చి పబ్లిసిటీ చేసుకోవద్దు. ఇగో కంటెస్టెంట్ల పిఆర్లకి, కంటెస్టెంట్ల ఫ్యామిలీలకి చెప్తున్నా, మీరు చేసుకోండి కానీ బయటకు కనబడేటట్టు చేసుకోకండి. చేసుకుంటే ఏంటంటే మళ్ళీ మేమే తప్పు పట్టాల్సి వస్తుంది అంతే. అందరు ఎత్తారు, మీరు ఎత్తలేరు. నేను నిజాయితీ పరుని, నేను భారతీయుడి సినిమాలో కమలాసాని, ఎందుకు ఎచ్చల మాటలు? అందరు ఎత్తారు. అందరు ఎట్లా నడిపేయాలో అట్లా నడిపిస్తారు. అందరూ మతలబులు చేస్తారు, రికమెండేషన్లు చేసుకుంటారు, రకరకాల కథలు పడతారు. మీరు మీ కంటెస్టెంట్ని గెలిపించుకోవడానికి మీరు ఎన్ని కథలు పడాలో అన్ని కథలు పడరు రబ్బా. మీ ఓపిక, మీ తీరిక దాన్ని బట్టి కథలు పడర్రి, కష్టపడర్రి, ఓట్లు వేయించుకోర్రి అంతే. ఇక్కడ నిజాయితీగా ముందడికి పోయి అంటే అసలు విన్నర్ కంటెస్టెంటే ఎవర్రా నాయన అన్నట్టుగా మనం మాట్లాడుకున్నాం ఇన్ని రోజులు. ఇప్పుడు సడన్గా వాళ్ళు విన్నర్ కంటెస్టెంట్, వీళ్ళు ఇట్లా వాళ్ళు అట్లా. మీరు కష్టపడండి, మీరు ఓట్లు వేయించుకోండి, మీరు టాప్ 5 దాకా పోండి. అప్పుడు ఎంతో కొంత పేమెంట్ వస్తుంది. దొరికితే పేమెంట్ అందుకొని సపక్కని బయటకు రారు అంతే. మళ్ళీ వేస్ట్ చేసుకోకూరి, ఆఫర్ వస్తే వేస్ట్ చేసుకోకూరి. ఒకవేళ మీరు పేరెంట్స్ ఇంటుంటారు కదా, ఈ వీడియో చూస్తుంటారు కదా, వచ్చినప్పుడు వేస్ట్ చేసుకోకూరి, తీసుకుని బయటకు రారు. ఒక కళ్యాణ్ అండ్ తనుజ వీళ్ళిద్దరు మాత్రమే తీసుకోకుండా ఉంటే బెటర్. మిగతా వాళ్ళు ఎవరైనా కానీ లపక్కన అందుకు రావాలి, లేదంటే వేస్ట్ అయిపోతుంది. చెప్తున్నా, 4 రూపాయలన్నీ వస్తాయి. ఇది మ్యాటర్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట కొట్టండి. అలానే సింపుల్ ప్రెస్ చేసుకుని పెట్టుకోరి. పాతోళ్ళు కొత్తోళ్ళు అందరూ కూడా ఓకే, హైప్ ఇచ్చే ప్రయత్నం చేయండి. ఓకేనా? ఉంటా. కొంచెం నిమ్మలంగా మాట్లాడిన అనుకుంటున్నా, కొంచెం కాంట్రవర్షియల్ కూడా ఉండొచ్చు. నేను ఇంతే. సరే, ఉంటా. బాయ్. చెప్పాక